తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పినా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు రూరల్ మండలం గోరంట్ల చిల్లీస్ డాబా వద్ద టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వద్ద నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే తెలుగుదేశం నాయకులు ఇలా బరితెగించి విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఫ్లెక్సీలపై జగన్, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఫోటోలు పెట్టి విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 24 గంటల్లో ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే ఆ ఫ్లెక్సీలను చించేస్తామని తేల్చి చెప్పారు. తిరుమల లడ్డూను రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను దేవుడు కూడా క్షమించరన్నారు. ఫ్లెక్సీలు వేయటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. దీన్ని మేము వచ్చి చించేయచ్చు, కానీ మర్యాదగా చెప్తున్నాం, వితిన్ 24 అవర్స్లో ఈ ఫ్లెక్సీని తీసేయకపోతే ప్రత్యక్షంగా వచ్చి పీకేస్తాం. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది తప్పుడు ప్రచారం. చంద్రబాబు చెప్పింది పంది కొవ్వు అన్నాడు, జంతువుల కొవ్వు అన్నాడు. అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనవి చేస్తున్నాను. ఇవాళ మేమందరం వచ్చాం, ఎవరు లేరు, చించేసిన ఎవడు అడిగేవాడు లేడు. కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తున్నాం, మర్యాదగా రాజకీయాలుగా చేయండి, రాజకీయాలు ధర్మంగా చేయండి. అంతే తప్ప పవర్ ఉంది, అధికారం ఉంది, పోలీసులు ఉన్నారని, ఫ్లెక్సీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు కడితే అది తప్పు, అది మంచి సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయానికి తెలుగుదేశం వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టకపోతే అనుభవిస్తారు. డైరెక్ట్గా వచ్చి ఇచ్చేస్తాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎన్నాళ్ళు కాపలా కాసుకున్నా కూడా ఆ విషయాన్ని చెప్పి వాళ్ళకి కనువిప్పు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబుకి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని క్షమాపణ చెప్పాలి. పంది కొవ్వు, పశువు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన దుర్మార్గపు ఆలోచనకి ఇప్పటికైనా ఆపాలని కోరుకుంటున్నాం.